హాయ్ అండి. నేనైతే ఈరోజు ఒక పులగం అయితే చేద్దామని అనుకున్నాను. ఒక చిన్న గ్లాసుడు పప్పు అయితే తీసి ఒక కడాయిలో వేసి అయితే ఇలా అయితే వేయించుకుంటున్నానండి. కొద్దిగా వేయించుకుంటే అది పచ్చి అనేది ఉండకుండా ఉంటుంది. దానికోసమని ఇలా వేయించుకుంటున్నాను. ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా ఉండడం కోసమని అలా కలుపుతూనే ఉన్నాను. పప్పు మంచిగా వేగిన తర్వాత మరి మాడకుండా ఉండేలాగా చూసుకోవాలి కదా. పప్పు మంచిగా వేగిన తర్వాత ఇంకైతే దించేసుకున్నానండి. ఒక చిన్న గ్లాసుడు పప్పుకి అదే గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల బియ్యాన్ని అయితే వేసాను. పప్పునైతే ఇలా నెమ్మదిగా వేయించుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసుల ఆ గ్లాస్ తోటే 2 గ్లాసుల బియ్యాన్ని అయితే వేసి పప్పు కూడా వేసేసి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులో అయితే ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసాను. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. వేసి జీలకర్ర, మిరియాలు, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర వేసానండి. తర్వాత మిరియాలు వేసాను. ఒక 5-6 మిరియాలు అయితే వేసాను. తర్వాత పచ్చిమిర్చి అయితే వేసాను. కరివేపాకు కూడా వేసాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే వేసాను. కొద్దిగా ఒక చిటికెడు ఇంగువ కూడా వేసాను. వేసి ఇవన్నీ బాగా కలుపుకున్నాను. ఒక చిటికెడు పసుపు కూడా వేసాను ఇందులోనే. తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. తర్వాత అందులోకి నానబెట్టుకున్న రైస్ అయితే వేసి కుక్కర్ అయితే మూత పెట్టుకున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. తర్వాత అయితే దించేసాను.
తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసాను. తర్వాత కుక్కర్ మూత పెట్టుకున్నాను. తర్వాత దించేసానండి. చల్లారిన తర్వాత దించేసి ప్లేట్లోకి అయితే ఇలా సర్వ్ చేసుకున్నాను. ఇలా అయితే తిన్నానండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. నాకైతే నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనండి, బాయ్.